హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 39వ వర్ధంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటకల్లో ఉండే పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాబు జగజీవన్ రావు వర్ధంతి శుభ సందర్భంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. భారతదేశంలోన ఒక ఎస్సీ కులాల్లోన జన్మించినట్టు మరి కడు పేదరికంలో నుంచి వచ్చినట్టు బాబు జగజీవన్ రావు గారు ఆయన జీవిత చరిత్ర మనం తెలుసుకోవాల్సిన ఎంతైనా మనకి ముఖ్యము. ఎందుకంటే ఆయన జీవితంలో చిన్న వయసు అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయంగా ఎదిగేంత వరకు కూడా అనేక పోరాటాలతోనే ఆయన విద్యాభ్యాసం చేయడం కూడా జరిగింది. అనేక రకాలుగా ఆయన స్కూలులోన కాలేజీలోన కూడా ఆయన ఒక లీడర్షిప్ ముందుకు వెళ్ళి మరి ఆయన ఒక చైతన్యవంతంగా ఆయన చదువును కూడా మరి డిగ్రీ వరకు చదివినట్టు గొప్ప మేధావి. ఆ దినాల్లోన మరి ఎస్సీ కులాల్లోన మరి ఆ స్థాయిలోన భారతదేశానికి సేవ చేసినాడంటే ఒక 45 ఏళ్ళు సుదీర్ఘమైన భారతదేశానికి ఒక సేవ చేసినాడనే ఒక గొప్ప కీర్తి మరి ఒక చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఎందుకంటే భారతదేశంలోన అణగారిన కులాలకి విద్య, ఆర్థిక, సామాజిక సమానత్వాలలోన సమభాగం కావాలనే ఒక ఉద్దేశంతోన ఆయన అనేక మార్పులను దిశానిర్దేశాన్ని సూచించిన వ్యక్తి మన బాబు జగజీవన్ రావు గారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈనాడు మనం అందరం కూడా ఆయన ఒక మాధురంగా ఆయన ఒక దిక్సూచిగా మనము మన జీవితాలను కూడా మరి ఈ యొక్క ఎవరైతే నాయకత్వంలో పటిష్టంగా ఉండాలనే ఒక ఉద్దేశం కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన ఒక మాదిరిగా ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా పేదరికంతోన ఆయన ఒక తెలివికి, జ్ఞానానికి, చదువుకి పేదరికం అడ్డము కాదు, మరి ఆర్థిక, సామాజిక సమానత్వాలను కలుగజేసే విధంగా ఆయన ముందుకు వెళ్ళినట్టు గొప్ప మేధావి బాబు జగజీవన్ రావు గారు. భారతదేశంలో 45 ఏళ్ల పాటు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి అనేక రకాలుగా మరి ఆయన మంత్రిత్వ శాఖల్లోన ఆ మంత్రిత్వ శాఖలకు వన్నె తెచ్చిన ఒక గొప్ప మేధావి ఆయన. ఈ పొద్దు కార్మిక చట్టాలు కూడా ఏ రకంగా తీసుకొచ్చినారంటే ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఆయనే తీసుకొచ్చినాడు. 8 గంటలు పని టయాన్ని కూడా కేటాయించడం కూడా ఆయనే చేసినాడు. మరి అనేక రకాలుగా అంటరానితనాన్ని నిర్మూలన చేసే విషయంలో కూడా ఆయన గొప్ప మేధావి. ఆ చట్టాలను కూడా తీసుకొని వచ్చేసినాడు. భారతదేశానికి రక్షణ వ్యవస్థలోన ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్నో రకాలుగా మరి భారతదేశానికి ఒక ఘనత, కీర్తి తెచ్చే విధంగా పనిచేసినాడు. ఈనాడు మరి ఒక మేధస్సు, ఒక మేధావి మన అంబేద్కర్ గారు ఆ దినాల్లోన ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే ఆయన సలహాలు తీసుకొని బాబు జగజీవన్ రావు గారికి చెప్పేవాళ్ళు, ఈ రకంగా పోనాయన, ఈ రకంగా పో. ఎందుకంటే ఒక సీనియర్ ఆయన ఎవరు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన యొక్క సలహా సూచనల మేరకు అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఈనాడు మనం అందరం కూడా ఆయన గురించి స్మరణ చేసుకుంటున్నామంటే మనము మన పార్టీ, మన విధానాలు, మన కట్టుబాట్లు కూడా ఏ రకంగా ఉన్నాయంటే మరి ఎవరైతే అణగారిన కుటుంబాల్లో ఒక గొప్ప మేధావులు ఉంటున్నారో ఈనాడు మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకత్వాన్ని మీ పెద్దలను చూసుకొని నేర్చుకోండి అనే ఒక ఉద్దేశాన్ని మన పార్టీ అధిష్టానం మనకి ఒక గౌరవమైన వ్యక్తులను మనము ముందుకు మరి ఈనాడు తెలియజేసుకుంటున్నామంటే అది ఒక గర్వకారణంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి నాడు మన బాబు జగజీవన్ రావు గారిని మరి ఆయన దేశ ఉప ప్రధానిగా ఎన్నో రకాలుగా ఆయన మరి కార్యక్రమాలను చేసి ఎన్నో రకాలుగా చట్టాలను ఆయన చేసిన ఒక క్షీర విప్లవము అనేక రకాలుగా మరి ఎన్నో మరి పాడి పరిశ్రమల ద్వారా మరి ఆర్థిక సామాజికంగా ముందుకు పోవాలని
ఒక విద్య ద్వారా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా సోషల్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ను కూడా ఆ దినాల్లో వాళ్ళు మరి తీసుకురావడం కూడా జరిగింది. ఈనాడు అలాంటి గొప్ప మేధస్సున్నట్టు బాబు జగజీవన్ రావు గారి గురించి చెప్పాలంటే ఇంకా మనకి ఈ రోజంతా చెప్పినా కూడా ఆయన గురించి తరగదు. కాబట్టి ఈనాడు నాకు ఇచ్చిన అవకాశము మరి మీ అందరికీ తెలియజేస్తూ, సమాచారం తెలిసిన వెంటనే పిలుపు అందుకున్న వెంటనే ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మైనార్టీలకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మనం ఒక గొప్ప మహాత్ముడైనటువంటి నాయకుని గురించి తెలుసుకునేకి ఇక్కడికి వచ్చాము. ఆయన ఎవరో కాదు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు ఆయన 39వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేకి మీరంతా ఇక్కడికి వచ్చిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. అదే మాదిరిగా ఇందాక భావన్న గారు చెప్పినట్లు ఈ వైఎస్ఆర్ పార్టీలో పెద్దలని గౌరవించడం అనేది పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండే ఆచారం. దాన్ని మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తూ ఆ గౌరవాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన గురించి ప్రతి విషయం క్షుణ్ణంగా మన భావన చెప్పిన దానికి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ 39వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ సంఘ నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మహనీయుల కార్యక్రమాన్ని చేయాలంటే కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే అది అంకితమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ఇలాంటి మహనీయుల యొక్క కార్యక్రమాలు ఉన్నాయంటే మాకు ఒక రోజు 2 రోజుల ముందే మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులైనటువంటి వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈ రోజు 39వ వర్ధంతి కార్యక్రమం కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతా ఉంది. అయితే బాబు జగజీవన్ రావు గారు ఈ రోజు భారతదేశంలోనే అత్యంతమైనటువంటి రాజకీయ కేంద్రంలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలో బాబు జగజీవన్ రావు గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యధికంగా కూడా ఈ రోజు కేంద్ర కేబినెట్ లో పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క సిద్ధాంతాలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కూడా అతని సిద్ధాంతాలకు అనుగుణంగా కూడా పనిచేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నిదర్శనమే ఈ రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ అనేకమైనటువంటి పదవులు కట్టిబెట్టినటువంటి వ్యక్తి. ఆ ఘనత కూడా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే మన గుంటకల్ నియోజకవర్గంలో కూడా అత్యధికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి అన్ని వర్గాల ప్రజలకు సమానత్వంగా పనిచేసినటువంటి మన మాజీ శాసనసభ్యులైనటువంటి వెంకటరామరెడ్డి అని గారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి మహనీయుల యొక్క సిద్ధాంతాలకు, ఇలాంటి మహనీయులు చూపించినటువంటి బాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకొచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.